ఏందన్నట్టు కథ అంటే నీ అభిప్రాయం కూడా చెప్పని అవును. లగచర్లలో రైతులు భూములు అంటే వాళ్ళని జైలు పెట్టి ఇప్పుడు 35 రోజులు అయింది. ఇది ఒక్కళ్ళకి జరిగింది కదా అని మనం సపరేట్ రేపు మీకు జరుగుతుంది. నేను గది చెప్తున్నా. ఇలా లగచర్ల జరిగింది, అటు ఆయనకు జరిగింది, ఆశా వర్కర్లకు మొన్న జరిగింది, ఇప్పుడు అంగన్వాడీ ఒక్కరు కాదు, ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆందోళన పదంలో పోవడానికి రెడీగా ఉన్నారు, కొట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఆర్పీలను అరెస్ట్ చేసిండ్రు, రిసోర్స్ పర్సన్స్ మెప్మాలో. ఇక సరే ఆయన అంటే సినిమా యాక్టర్, ఆయన మంచిగా ఉంటాడు ఏం కాదు, కానీ నేను ఏమంటున్నా ఒక్కరు కాదు, అల్టిమేట్గా రాష్ట్రంలో ఎవరు కూడా గొంతు విప్పడానికి వీల్లేదు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా లోపలేస్తా అనే ఒక నియంతృత్వ పోకడ నడుస్తూ ఉన్నది. దీన్ని తెలంగాణలో ఉండే పోరాట తత్వం, ఈ తెలంగాణలో ఉండే ఈ మట్టిలో ఉండే తిరుగుబాటు తత్వాన్ని అర్థం చేసుకొని మూర్ఖులేమో నేను తొక్కేస్తా, నేను రాజ్యం కదా అని కొంతమంది అనుకుంటారు పిచ్చోళ్ళు. కానీ వాస్తవం ఏంది, తెలంగాణలో ఆకలినన్నా భరిస్తాం, కానీ ఆత్మగౌరవం మీద ఎవడన్నా ఇన్సల్ట్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోమని మీకు తెలుసు, నాకు తెలుసు. పెద్ద పెద్ద వాళ్ళతో కొట్లాడినాం, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, అటువంటి పెద్ద పెద్దలతో కొట్లాడినాం. ఈ చిట్టినాయుడు పెద్ద అంత సీన్ లేదు, మేము సరిపోతుందని కేసీఆర్ గారి దాకా అక్కర్లేదు. నేను మీతో ప్రార్థన ఏంటంటే దయచేసి సందర్భం ఏదైనా మనం కలిసికట్టుగా కొట్లాడితేనే మనకు అందరికీ కూడా తప్పకుండా భవిష్యత్తులో ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉంటుంది. అధికారం కాదు నేను చెప్పేది, అధికారం వస్తుంది కావచ్చు, పోతుంది కావచ్చు, అది నిమిత్తం లేదు. కానీ ప్రజాస్వామిక దేశంలో, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో హక్కులకు, మన పోరాటాలకు విలువ లేనప్పుడు డెఫినెట్గా అందరం నష్టపోతాం, ఒక్కలం కాదు అందరం నష్టపోతాం. రెండో మాట మీతో ప్రార్థన, మీరు అన్నారు అన్నా మరి మేము గెలిచినాం మరి ఆ మాట మేము నిలబెట్టుకోవాలి, మా వేజు ఒప్పందాలు అవి మేము చూసుకుంటాం, కానీ కేంద్రంతో మాట్లాడేటప్పుడు మాత్రం మీరు మాతో తప్పకుండా మాకు సహకరించాలని కోరారు. సహకరించుడు కాదు, నేను మీకు మాట ఇస్తా ఉన్నా, మీరు రక్షణ శాఖ మంత్రిని కలిసేది ఉన్నా, కేంద్రంలో ఇంకెవరైనా పెద్దలను కలిసేది ఉన్నా, ఎవరో కాదు తప్పకుండా నేను మాతో పాటు సహచర ఎమ్మెల్యేలు మేము కూడా వస్తాం, మీతో పాటు వచ్చి నిలబడతాం. రాజ్నాథ్ సింగ్ దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ మేమే తీసుకొని పోతాం. మా ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో మాజీ ఎంపీలు ఉన్నారు, మా ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నాం, మేము ఉన్నదే మీకు సేవ చేయడానికి. కాబట్టి తప్పకుండా 100% మీరు ఎప్పుడు చెప్పండి అన్న ఇక ఫలానా రోజు పోదాం ఢిల్లీ అంటే మేము వస్తాం, మేమే తీసుకుపోతాం, మిమ్మల్ని తీసుకొని పోయి మిమ్మల్ని అక్కడ కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది, మీకోసం కొట్లాడే బాధ్యత కూడా మాది. రాజ్యసభలో కూడా ఏమైనా అంశాలు లేవనెత్తాలి అన్న, ఎందుకంటే పార్లమెంట్లో లోక్సభలో లేం మనం, ఇలా రాజ్యసభలో మనం 4 సభ్యులు ఉన్నారు, సురేష్ రెడ్డి గారు వారితో పాటు బృందం ఉంది, తప్పకుండా అక్కడ లేవనెత్తుతాం. మండలిలో మత్స్యనాచారి గారు వారి బృందం మొత్తం ఉంది, అక్కడ తప్పకుండా పోరాటం చేస్తాం. శాసనసభలో కేసీఆర్ గారి సైన్యం మేమంతరం ఉన్నాం, కాబట్టి అక్కడ గొంతిప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నా ప్రార్థన మీతో ఒకటే, ఈ గెలుపుతో, ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు మాకు, గెలుపుతో పొంగిపోవద్దు, అపజయంతో కుంగిపోవద్దు. గెలువంగానే మనం గెలిచిన మీకు అవతలోడు బేకార్ కాడు అన్నట్టు మాట్లాడుకుంటారు. మనం చక్కగా అందరిని కలుపుకొని పని చేసుకుంటూ అందరిని సిస్టమేటిక్గా ముందుకు తీసుకొని పోదాం. అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు జాయింట్గా గెలిచిరు, మీరు వాళ్ళని కూడా కలుపుకోండి, సిఐటియుని కలుపుకోండి, ప్రమాణం కలుపుకొని ముందుకు పోదాం. వాళ్ళు కూడా ఐక్య పోరాటాల్లో ముందుకు వస్తానంటే మనకేం బేసిజాలు ఉండాల్సిన అవసరం లేదు. ఆటో కార్మికులు కూడా రోడ్ ఎక్కేటట్టున్నారు, వాళ్ళకి సంబంధించి కూడా మొన్న ధర్నా అయింది, ఇంకా కూడా మహాధర్నా ఉంది, ఇంకా చేసేటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి, తప్పకుండా వారికి కూడా సహకరిద్దాం. ఇంకా కార్మిక విభాగానికి సంబంధించి నేను రాంబాబు గారిని కోరుతా ఉన్నా, జనవరి మొదటి వారంలో మనం కార్మిక విభాగం మీటింగ్ కూడా పెట్టుకుందాం. ప్రత్యేకంగా ఒక క్యాలెండర్ కూడా మీ కార్మిక విభాగాన్ని ప్రత్యేకంగా తీసుకొద్దాం. తద్వారా ప్రతి కార్మికుడికి బీఆర్టీయూ జెండా, బీఆర్ఎస్ అనే పార్టీ మీకు అండగా ఉంటుందనే ఒక విశ్వాసం ప్రతి కార్మికుడి ఇంట్లో, ప్రతి కార్మికుడి కర్మాగారంలో 2 చోట్ల కూడా వినబడాలి, కనబడాలి. మన ప్రజెన్స్ అనేది బలంగా ఉండాలి. జెండా దిమ్మే లేదనుకోండి, జెండా దిమ్మే ప్రతి కాడ కడదాం, మంచిగా చేద్దాం. చేసి ఇక్కడ నుంచి సిఐటియుకి, ఏఐఎస్ఎఫ్కి, ఇంకా మిగతా వాటికి, ఏఐటియుసికి ధీటుగా, ఐఎన్టీయూసీ అంటే ఇక వాళ్ళు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ పరిస్థితే బాగాలేదు, ఐఎన్టీయూసీ పరిస్థితి అంత గొప్పగా ఉంటుంది నేనైతే అనుకోను వ్యక్తిగతంగా. ఎందుకంటే వాళ్ళు నిజంగా కూడా ఒక రకంగా డసిపోయి ఉన్నారు, వాళ్ళతో పెద్దగా ఏం కాదు, ఏమున్నా ప్రజలు చూసేది మన వైపే చూస్తున్నారు అన్ని రకాలుగా కూడా. దయచేసి అందుకే మీతో ప్రార్థన, ఒక మంచి స్ట్రాటజీ రూపొందించండి వచ్చే సంవత్సరానికి సంబంధించి, ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ ఈ ఇయర్ అయిపోతూ ఉంది. వచ్చే 25వ సంవత్సరానికి సంబంధించి ఒక క్యాలెండర్ రూపొందించండి, ఏమేమి ఇష్యూస్ తీసుకోవాలి, ఏ రంగాల్లో మనం పోరాటం చేయాలి, పార్టీ నుంచి మీకు కావాల్సిన సహకారం ఏంటి, మీరు అట్లే ఆర్గనైజేషన్ కూడా కొంత పటిష్టంగా బిల్డ్ చేయండి. మీకు మేమందరం అండగా ఉంటాం, అన్ని హౌజెస్లో, ఎమ్మెల్సీలుగా కౌన్సిల్లో, ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో, అక్కడ పార్లమెంట్లో మన పార్లమెంట్ సభ్యులు అందరం అండగా ఉంటాం. మేము ఏదైతే చెప్తామో అదే చేసే పార్టీ. మేము కేసీఆర్ గారు ఏదైనా ఒక మాట ఇచ్చిండు అంటే తప్పకుండా నిలబెట్టుకునే పార్టీ. అందుకే అట్లాంటి నాయకుడు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే కోరికతో మేమందరం గట్టిగా పనిచేస్తూ ఉన్నాం. మీరు కూడా తప్పకుండా మీ ఆశీర్వాదాన్ని
అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ చివరిగా ఒక్కటి మాత్రం మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, దయచేసి